ఫ్రెండ్స్, వచ్చే నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ పోటీ చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ నుండి వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ పేరు అఫీషియల్ గా కన్ఫర్మ్ కావడంతో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఉషా చిలుకూరి నేపథ్యం ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలిస్తే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కావడం లాంఛనమే. అదే టైంలో ఆయన భార్య ఉషా చిలుకూరి కూడా అమెరికన్ సెకండ్ విమెన్ హోదాతో ఉపాధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టనున్నారు. ఆ క్రమంలోనే అమెరికా రెండో అత్యున్నత హోదాలో అడుగుపెట్టిన తొలి తెలుగు మూలాలున్న మహిళగా నిలవనున్నారు ఉషా చిలుకూరి. ఈ నేపథ్యంలో ఉషా చిలుకూరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె తాతను ఇందిరాగాంధీ సర్కారు 2 ఏళ్ల పాటు ఎందుకు జైల్లో పెట్టింది, ఉషా చిలుకూరి భర్త అమెరికాలో పడిన ఇబ్బందులేంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉషా చిలుకూరి విషయానికి వస్తే, ఉషా చిలుకూరి అమెరికాలోని కాలిఫోర్నియాలో 1986లో పుట్టారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ శాస్త్రి, లక్ష్మీదేవి. వీరు 1970లోనే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. రాధాకృష్ణ గారు అమెరికాలోని శాండియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, రీసెర్చర్గా ఉండగా, లక్ష్మి గారు మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఉషా చిలుకూరి మౌంట్ కార్మెట్ స్కూల్లో చదివారు. ఏల్ యూనివర్సిటీ నుండి హిస్టరీలో గ్రాడ్యుయేషన్, లాలో మాస్టర్స్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ నుండి ఎంఫిల్ పూర్తి చేశారు. ఓవైపు చదువుతూనే అమెరికాలోని సామాజిక సమస్యలకు సంబంధించి రీసెర్చ్ చేసేవారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ లో లాయర్ గా సేవలందించారు. ఏల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్ గా, ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా చేశారు. గతంలో అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన జాన్ రాబర్ట్స్, బ్రేట్ కవనాగ్లకు సహాయకారిగా చేశారు. సివిల్ లిటిగేషన్స్, హ్యూమన్ రైట్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గుడ్ గవర్నెన్స్ తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. ఇక ఉషా చిలుకూరి ఏల్ లా స్కూల్లో చదువుతున్న టైంలో తన క్లాస్మేట్ అయిన జేడీ వాన్స్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2014లో వీరు వివాహం చేసుకున్నారు. ఉషా చిలుకూరి గారు సంప్రదాయ హిందూ కుటుంబం నుండి రాగా, జేడీ వాన్స్ క్యాథలిక్. వీరి వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జరిగింది. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. కుమారుల పేర్లు ఇవాన్, వివేక్ కాగా, కుమార్తె పేరు మీరాబెల్. ఇక అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా, గతంలో అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలిచిన వివేక్ రామస్వామి ఈమెకు కాలేజ్ బ్యాచ్మేట్ కూడా. ఉషా చిలుకూరి మూలాలు ఏంటి, ఆమె తాతను ఇందిరాగాంధీ సర్కారు ఎందుకు అరెస్ట్ చేసి 2 ఏళ్ల పాటు జైల్లో పెట్టింది అనే అంశానికి వస్తే, ఉషా చిలుకూరి పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గరలోని సాయిపురం. ఉషా చిలుకూరి తల్లిగారిది కృష్ణా జిల్లా పామర్రు. ఉషా చిలుకూరి తండ్రి రాధాకృష్ణ గారు సాయిపురంలోనే పుట్టారు. ఆ తర్వాతి కాలంలో ఈ కుటుంబం తణుకు, విశాఖపట్నం, మద్రాసుకు వెళ్ళింది. ఉషా చిలుకూరి తాతగారి పేరు రామస్వామి కాగా, నానమ్మ పేరు బాలా త్రిపుర సుందరి. వీరికి 3 కుమారులు. వారి పేర్లు అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ. కుమార్తె పేరు శారద. రామస్వామి గారు అప్పట్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంటే ఐఐటీల కంటే ముందే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయనకు ఫిజిక్స్ ప్రొఫెసర్ గా మంచి గుర్తింపు ఉంది. 1959లో మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఆయన చేసిన సేవలకు గాను ఆయన పేరుతో మద్రాస్ ఐఐటి అవార్డును ప్రదానం చేస్తోంది కూడా. ఇక రాధాకృష్ణ గారిని అమెరికాలో క్రిష్ అని పిలుస్తారు. ఈయన 1970లోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ప్రస్తుతం శాండియాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఉషా చిలుకూరి తల్లి లక్ష్మి గారు మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్. ఉషా చిలుకూరి సిస్టర్ ప్రస్తుతం సెమీ కండక్టర్స్ విభాగంలో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కసారి గతంలోకి వెళ్తే వీరి కుటుంబం నుండి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఉషా చిలుకూరి తాతగారైన రామస్వామి గారు, చిన్న తాతగారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆర్ఎస్ఎస్ ఫాలోవర్లుగా ఉండేవారు. 1975లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పలు పార్టీలు, సామాజిక సేవా సంస్థలు ఆందోళనకు దిగాయి. పలువురు సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు నిరసనలు చేశారు. వారికి మద్దతుగా రామస్వామి గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఏకం చేసి ఉద్యమం చేశారు. దీంతో ఇందిరాగాంధీ సర్కారు రామస్వామి గారిని, సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అరెస్ట్ చేసి 2 ఏళ్ల పాటు జైల్లో ఉంచారట. ఈ విషయాన్ని ఉషా చిలుకూరి చిన్ననానమ్మ అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్య,
ప్రముఖ ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ రీసెర్చర్ అయిన శాంతమ్మ గారు ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. శాంతమ్మ గారి విషయానికి వస్తే విశాఖపట్నంలో ప్రముఖ ఫిజిక్స్ లెక్చరర్గా, పరిశోధకురాలుగా గుర్తింపు పొందారు. ఆమె 95 ఏళ్ల వయసులోనూ ఫిజిక్స్ లెక్చరర్ గా సేవలందించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత తరంలో వీరి కుటుంబం నుండి చాలా మంది విశాఖపట్నం, మచిలీపట్నంలో ఉండగా మరికొందరు అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ లవ్ స్టోరీ విషయానికి వస్తే ఉషా చిలుకూరి ఏల్ యూనివర్సిటీలో చదువుతున్న టైంలోనే జేడీ వాన్స్ తో పరిచయం ఏర్పడింది. 2013లో సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అనే అంశంపై జరిగిన సెమినార్లో వీరు ఫస్ట్ టైం కలిశారు. ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు వీరిద్దరిని మరింత క్లోజ్ చేసింది. ఇక జేడీ వాన్స్ తన రియల్ లైఫ్ లో పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన లైఫ్ స్టైల్ కూడా పూర్తి డిఫరెంట్ అని చెప్పవచ్చు. అమెరికాలో ఒహియో స్టేట్ లో ఓ మారుమూల గ్రామంలో జన్మించారు జేడీ వాన్స్. ఈయన చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత తన తల్లి మూడో భర్త దగ్గర కొన్నాళ్ళు పెరిగారు. అయితే తల్లికి ఉన్న కొన్ని దురలవాట్ల కారణంగా పిల్లలను దగ్గరకు తీసుకోలేకపోయేవారు. ఆ టైంలో తన తల్లి వైపు తాతగారి సహకారంతో హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు జేడీ వాన్స్. తరువాత అమెరికన్ నేవీలో 2 ఏళ్లు, ఆర్మీలో కొన్నాళ్లు పనిచేశారు. అక్కడి నుండి తిరిగి వచ్చి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఒహియో స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ, ఏల్ యూనివర్సిటీ నుండి లా పూర్తి చేశారు. అక్కడే ఉషా చిలుకూరి పరిచయమయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఉషా చిలుకూరి సంప్రదాయ హిందూ కుటుంబం నుండి రాగా జేడీ వాన్స్ క్రిస్టియన్ క్యాథలిక్. అంతేకాకుండా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోనూ పలు ఇబ్బందులున్నాయి. అయినా సరే ఇద్దరి అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూనే పెద్దలను ఒప్పించారు. హిందూ సంప్రదాయం ప్రకారం 2014లో వీరి వివాహం జరిగింది. వివాహం అయ్యాక కూడా ఉషా చిలుకూరి తన సంప్రదాయాలను కొనసాగించారు. హిందూ ధర్మాన్ని పాటించేవారు. జేడీ వాన్స్ కూడా హిందూ ధర్మాన్ని గౌరవించేవారు. ఓ ఇంటర్వ్యూలో వీరు మాట్లాడుతూ తమ ఇంట్లో ఇద్దరి అభిప్రాయాలను గౌరవిస్తామని, ఇరువురి విశ్వాసాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. తన భార్య పద్ధతులను చూసి తాను కూడా శాకాహారిగా మారినట్లు జేడీ వాన్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరికి 3 పిల్లలు. కుమారుల పేర్లు ఇవాన్, వివేక్ కాగా కుమార్తె పేరు మీరాబెల్. వివాహమయ్యాక జేడీ వాన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ గా కొన్నాళ్లు వర్క్ చేశారు. ఇక ఉషా చిలుకూరి లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 2022లో జేడీ వాన్స్ రిపబ్లికన్ పార్టీ తరపున ఒహియో రాష్ట్రం నుండి సెనేటర్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ పార్టీ నుండి 3 ఆ సీటు కోసం పోటీ పడినా జేడీ వాన్స్ గెలిచారు. ఆ తరువాత సెనేటర్ గా పోటీ చేసి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిపై 53-47% ఓట్లతో గెలిచి సెనేటర్ అయ్యారు. ఆ తరువాత తన టాలెంట్ తో పాటు తన స్పీచ్లతో పార్టీలో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ 2023లో తనకు తాను ప్రెసిడెంట్ క్యాండిడేట్ అని చెప్పడంతో పాటు జేడీ వాన్స్ ని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అని చెప్పేశారు. ఇటీవలే రిపబ్లికన్ పార్టీ కూడా అఫీషియల్ గా ఆయన పేరును ప్రకటించింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు ఉండవు. ప్రెసిడెంట్ గా ఎవరు గెలిస్తే అదే పార్టీకి చెందిన వారికి వైస్ ప్రెసిడెంట్ పదవి వస్తుంది. ఒకవేళ నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ ఎంపిక లాంఛనమే. అదే జరిగితే జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండడంతో పాటు అమెరికా సెనేట్ కి అధ్యక్షుడవుతాడు. ఒకవేళ ఆయన తన మద్దతును పెంచుకోగలిగితే 2028 అమెరికా అధ్యక్ష బరిలోనూ నిలిచే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుండి డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుండగా డెమోక్రటిక్ పార్టీ నుండి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వం మార్చుతారనే చర్చ జరుగుతోంది. ఇక అదే పార్టీ నుండి వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి పోటీలో ఉన్నారు. ఈమె కూడా భారతీయ మూలాలున్న వ్యక్తి. ఈమె తల్లి ఇండియన్ ఆరిజిన్ కాగా తండ్రి జమైకన్ అమెరికన్. మొత్తం మీద ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా భారతీయ మూలాలున్న మహిళ అమెరికా సెకండ్ ఉమెన్ పదవిని మరోసారి దక్కించుకోవడం ఖాయమైంది. ఇవి ఉషా చిలుకూరికి సంబంధించిన అంశాలు.